హాయ్. సో అమరావతి పునఃప్రారంభం అంటే శంకుస్థాపన చేయడానికి మోడీ గారు వస్తున్నారు. బట్ ఇన్విటేషన్ జగన్ గారికి వెళ్ళింది, బట్ ఆయన రాలేదు అని తెలుస్తుంది. ఎందుకు రాలేదంటారు? వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఆయన కూడా ఎక్స్ సీఎం కదా. వచ్చుంటే బాగుండేది. సో అంటే డెవలప్మెంట్కి సంబంధించిన ఈవెంట్ కాబట్టి వచ్చుంటే బాగుండేది. అంటే పొలిటికల్గా వాళ్ళకి చాలా క్లాషెస్ ఉండొచ్చు, బట్ అటెండ్ అయి ఉంటే బాగుండేది అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇంటర్నల్గా ఇంకా జరిగి ఉండొచ్చు కదా. సో అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళకి పెద్ద కమిట్మెంట్స్ ఉండొచ్చు, లేదా ఇంకా మోడీ అంటే ఒక గొప్ప మనిషి, అంటే ఆయన వస్తున్నారు బట్ గెస్ట్గా ఈయనని పిలిస్తే ఎందుకు రాలేదు? అదే కదండి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే మనకు తెలియకపోవచ్చు, అది మీడియా వరకు రాకపోవచ్చు. నిజంగా రాకపోవడానికి కారణం ఏంటనేది మనకు తెలియకపోవచ్చు. సో జనాలు చాలామంది అనుకుంటారు ఇన్విటేషన్ ఇచ్చేశారు కదా, ఎందుకు రాలేదు, రావచ్చు కదా అనుకుంటారు. బట్ వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ ప్లాన్స్ ఉండుండొచ్చు ఆ టైంలో, మనం గెస్ చేయలేము అది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంఘటనలు అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్గా సింహాచలంలో గోడ కూలి 8 మంది చనిపోయారు. అదేవిధంగా తిరుపతిలో తొక్కిసలాట, లడ్డు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. అసలు ఏంటి, ఎవరి మిస్టేక్ అంటారు? ప్రభుత్వందా లేకపోతే అక్కడ సిబ్బందిదా? అంటే సిబ్బందిదా అంటే సో గవర్నమెంట్ని అంటే వాళ్ళు ప్లాన్స్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయడానికి చాలామంది ఉంటారు. సో అంటే ఇప్పుడు ప్రతిదీ మనం ఆయన మీద నెట్టలేం, సిబిఎన్ మీద, పవన్ కళ్యాణ్ మీద నెట్టలేం. సో అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళ తప్పైనా అయి ఉంటుంది. అది ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది, ఏ గవర్నమెంట్లో అయినా అలాంటి కామన్. అంటే కింద స్థాయి వాళ్ళు పని చేయకపోతే దానికి వాళ్ళైనా ఏం చేయగలరు? అంటే వీళ్ళు కరెక్ట్గా చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళు ముందు అలా చేయరు కదా. సో ఒకటి తర్వాత ఒకటి అలా జరుగుతూనే ఉన్నాయి. మొన్న పశువులు చనిపోయాయి, ఇన్ని. అదే అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయాలి. మేబీ దాని మీద వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. అంటే ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తుందా, లేకపోతే జగన్ వచ్చే ఛాన్సెస్ వైసీపీ? అంటే చెప్పలేము. అంటే లాస్ట్ ఇయర్ డిసైడ్ అయితే, అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు ఎవరి పరిపాలన బాగుందని జనాలే డిసైడ్ చేసుకుంటారు. సిబిఎన్ బెటరా లేదా జగన్ బెటరా అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అంటే ప్రతి ఎలక్షన్స్ ఇంతే కదా. సో మనం ఇప్పుడు 1 year కూడా కంప్లీట్ అవ్వాలి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. సో ఇప్పుడే మనం జడ్జ్ చేయలేం, వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పలేం, ఇంకా ఏం చేయలేదు కాబట్టి. ఇన్ కేస్ కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలిస్తే డిప్యూటీ సీఎం స్థానానికి పరిమితం అయిపోతారా పవన్ కళ్యాణ్, లేకపోతే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చెప్పలేం. మేబీ సిబిఎన్ ఆయన రిటైర్మెంట్కి వచ్చేసారు కాబట్టి. అంటే కొడుకున్నారు కదా నారా లోకేష్. అవునవును. అంటే వాళ్ళిద్దరిలో ఇంకా ఆప్షన్స్ వచ్చేస్తాయి అనమాట, లోకేషా లేదా పవన్ కళ్యాణ్ అని వచ్చినప్పుడు మేబీ అది ఆ డెసిషన్ అనేది చాలా క్రిటికల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్సే. లోకేష్ కూడా తక్కువేం కాదు, లోకేష్కి మంచి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంది లోకేష్కి కూడా. మేబీ ఆ టైం వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ క్యాడర్ ఉండొచ్చు కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్ అవ్వచ్చేమో సీఎం. మీరేమనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంది అన్నారు కదా, రకంగా చూసుకుంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ నాలెడ్జ్ ఉంది కదా. సో లోకేష్కి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉన్నట్టు పవన్ కళ్యాణ్కి డిఫరెంట్ థింగ్స్లో నాలెడ్జ్ ఉంది. సో కాబట్టి మేబీ ఆ డెసిషన్ అనేది మనం తీసుకోలేం కదా. అంటే మనం ఇలా ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో ఇద్దరూ బెటరే, నా వరకు అయితే లోకేష్ బెటరే, పవన్ కళ్యాణ్ బెటరే. సో బట్ ఇద్దరిలో ఎవరంటే సో వాళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది.